చేసింది. ఆమె ఇప్పుడు కూడా లేచినప్పుడల్లా వారం అమ్మాయికి పిల్లలు కావాలి ప్రార్థన చేయండి అన్నప్పుడు మరి ప్రార్థించాం. ప్రార్థనలు ఆలకించిన దేవుడు మన పక్షాన ఉండి ఆ బిడ్డ మీద ఆయన మహాకనిక్రమును రాణించినాడని బైబిల్ సాక్ష్యమిస్తుంది. దేవుని మహాకనిక్రమం వలన స్త్రీలు మరి సంతాన భాగ్యం పొందుతారని బైబిల్ సాక్ష్యమిస్తూ ఉంది. కాబట్టి మరి శైలజ ఎంతో, ఆమె మొదటి నుంచి కూడా మంచి విశ్వాసి, మంచి ప్రార్థనాపరురాలు, వాక్యానికి విధేయురాలై చక్కగా వారి తల్లి గారితో పాటు ప్రభు సన్నిధిలో ప్రభు అడుగుజాడల్లో నడుచుకున్న బిడ్డ. వివాహ విషయంలో దేవుడు కార్యం చేశాడు. అలాగే మరి 6 సంవత్సరాల వరకు సంతానం లేదని దిగులు పడుతూ కృంగిపోతూ బాధపడుతూ మరి ఆమె 7 వారాల ప్రార్థనలు అనేక సార్లు ఏర్పాటు చేసుకుంది. ఈ 2024వ సంవత్సరంలో ఆమె గర్భము ధరించి అందమైన బిడ్డను కనడానికి ప్రభు కృపనిచ్చాడు. ఆ బిడ్డ కూడా వాళ్ళ నాన్నగారు పెట్టిన పేరు మిల్విన్ అని పేరు నామకరణం చేశారు. మిల్విన్ కొరకు అందరూ గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయండి. మిల్విన్ అనేది ఒక గొప్ప దైవ సేవకుని పేరు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన ఒక మిషనరీ, గొప్ప మిషనరీ. ఆ మిషనరీ పేరు ఈ బిడ్డకి పెట్టడమే కాదు, కానీ ఆ బిడ్డ కూడా శారీరకంగా ఆరోగ్యంగా ఉండి ఎదిగి గొప్పవాడై తల్లిదండ్రులకు ఘనత తెచ్చువానిగాను దేవునికి ఇష్టడిగాను భూమి మీద దేవుని రాజ్య స్థాపనకి సహకారిగా ఉండినట్లుగా ఆ బిడ్డను తల్లిదండ్రులను దేవుడు ఆశీర్వదించును గాక. అలాగే ఆ బిడ్డకి అమ్మమ్మైనటువంటి సంపూర్ణమ్మ గారిని కూడా దేవుడు మరింత వృద్ధిలో చేసి ఆమెకున్న పరిస్థితులన్నీ కూడా మరి దేవుడు కష్టాలన్నిటిని తీర్చివేసి వృద్ధిలో చేయును గాక. ఆమేన్. 139వ కీర్తన 13వ వచనం చదువుకుందాం. 139వ కీర్తన 13వ వచనం. నా అంతరంద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అని దావీదు భక్తుడు 139వ కీర్తన రాశాడు. దావీదు భక్తుడు ఏమని చెప్తాడంటే, నేను కూర్చుండుటైనను లేచుటైనను అన్నీ నీకు తెలుసు ప్రభువా. నేను రహస్యమందున్నా చీకట్లో ఉన్నా అది నీకు చీకటి కాక పోవును. కాబట్టి నేను ఆకాశమునకు ఎక్కినను అక్కడ నీ ఉన్నావు, నేను భూమి దిగంతముల వరకు అక్కడికి వెళ్ళి దాగుకొనినా అక్కడ నీ ఉన్నావని చెప్పుకుంటూ వచ్చి అసలు చివరికి అంటాడు, తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడవు నీవే కదా. తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడవు కాబట్టి నన్ను ఎరిగిన వాడవు నీవు, నన్ను గుర్తించిన వాడవు నీవు. నేను ఉన్నాను అంటే నీ యొక్క కృపచేతనే ప్రభువా అని దావీదు భక్తుడు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఇక్కడున్న మనం అందరం కూడా కొన్ని సందర్భాలలో మనము దేవుని స్తుతించే దానికి బదులుగా మనకు మనంగా ఏదో కలిగినట్లుగా, మనం ఏదో స్వయంభూలమగిన అయినట్టుగా నీ ఆలోచన చేసి మనం దేవుని చులకన చేస్తాం. కానీ దావీదు ఇజ్రాయెల్ దేశంలో ఆయన సాధారణమైన మనిషి కాదు. దేవుని నామం పేరిట ఇజ్రాయెల్ దేశంలో 12 గోత్రాలని 40 సంవత్సరాలు తిరుగులేకుండా పరిపాలన చేసిన 2వ రాజు దావీదు రాజు. బహు కీర్తనాకారుడని ఆయనకు పేరు. మరి దేవునికి ఇష్టడిగా బ్రతికాడు. అటువంటి ఆయన దేవుని సన్నిధిలో మనం మర్మంగా లేము, మనం మరుగుగా లేము, దేవునికి కనబడకుండా మనం ఏమీ చేయలేము అనే సత్యాన్ని తెలియచేస్తూ వాక్యములు ఏమన్నాడంటే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నిజంగా ఇక్కడ గమనించాల్సిన సత్యం ఏంటంటే, ఇప్పుడు శైలజ గర్భమందు కూడా మిల్విన్ని నిర్మించింది ఎవరు? జీవంగల దేవుడు, నిన్ను నన్ను కలగజేసిన వాడు. ఆయన మాత్రమే మనల్ని నిర్మించాడు. ఆయన చేతులు మనల్ని రూపించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతాం. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యములో 127వ కీర్తన 3వ వచనములో, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యం. ఇప్పుడు జాన్ బాబుని అలాగే శైలజాను దేవుడు ప్రేమించి అద్భుతమైనటువంటి ఒక స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. స్వాస్థ్యాన్ని ఎవరమైనా సరే, సాధారణంగా మనం ఎవరమైనా సరే, మన పితరులు మనకి ఏదైనా స్వాస్థ్యం ఇచ్చారనుకోండి, ఒక ఇల్లు ఇచ్చారనుకోండి, పొలం ఇచ్చారనుకోండి, ఇంకేదైనా ఇండస్ట్రీ ఇచ్చారనుకోండి, దాన్ని మనం కాపాడుకోవాలని అహర్నిశలా కృషి చేస్తాం, ప్రయాసపడతాం.
దాన్ని ఎంత తొందరగా పోగొట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు. అలాగే దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యము మరేం కావాలి అంటే కాపాడబడాలి. ఏం కావాలి? కాపాడబడాలి.